ఇప్పుడే వైడిపోల్ ఇంటి దగ్గర నుంచి చెన్నై అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు చిల్లూరుపేట టు చెన్నై మనకి లోకల్ ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. 6:15కి ట్రైన్ ఉంది, అది 9 o'clock వెళ్తుంది చెన్నై. మనకి చెన్నైలో నైట్ 10 o'clockకి ట్రైన్ ఉందన్నమాట. సో చెన్నై టు కోయంబత్తూర్, అక్కడ నుండి మనం సద్గురు ఆశ్రమంకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే చెన్నై రీచ్ అయిపోయాము. ఇది చెన్నై సబర్బన్ టెర్మినల్ అనమాట, అంటే ఇక్కడ లోకల్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి. సో అక్కడ నుండి మనం బయటకు వచ్చి ఇలా ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ మనకి చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ వేరే పెద్ద ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి అనమాట. సో మా వాళ్ళు డిన్నర్ చేద్దామని చెప్పేసి రైల్ కోచ్ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి 10 o'clockకి ట్రైన్ ఎక్కుతున్నాము కోయంబత్తూర్కి. రైల్ రెస్టారెంట్ నిజంగానే ఒక రైల్ బోగిని తీసుకొని రెస్టారెంట్ లాగా తయారు చేసినట్టున్నారు. కింద మనకి వీల్స్ అయితే లేవు కానీ అలాంటి సెటప్ అయితే ఉంది. సో ఏసీ కోచ్, లోపలికి వెళ్తున్నాం. లోపల వ్యూ వచ్చేసి యాస్టిస్ మన ట్రైన్ కంపార్ట్మెంట్ లాగే ఉందండి, 2 side సీటింగ్తో. అండ్ ఇది వచ్చేసి ఏసీ రెస్టారెంట్ అనమాట. క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉన్నారు. అండ్ ఫుడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇడ్లీ, దోశ, పూరి, ఆల్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, వీటితో పాటు చైనీస్ ఐటమ్స్ లైక్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి. టేస్ట్ వచ్చేసి బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ప్రతి ఐటమ్ 100 నుంచి 150 రేంజ్లో ఉంది. మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద వచ్చేసింది, 11th ప్లాట్ఫామ్లో ఉంది. చైరన్ ఎక్స్ప్రెస్ చెన్నై టు కోయంబత్తూర్. ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. టైం వచ్చేసి 9:55 అవుతుంది. ఇంకొక 5 minutesలో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం కోయంబత్తూర్ అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయింది. మార్నింగ్ 6 అవుతుంది. రైల్వే స్టేషన్లో క్లైమేట్ అయితే ప్రస్తుతం చాలా చల్లగా ఉందండి. అండ్ ఇక్కడ పెద్ద చెట్టు అయితే ఉంది రైల్వే స్టేషన్లో. చిన్న వినాయకుడు స్వామి టెంపుల్ కూడా ఉంది, చూడండి. చాలా బాగుంది టెంపుల్. 2 ప్లాట్ఫామ్స్ మధ్యలో ఉందన్నమాట ఇంత పెద్ద చెట్టు. సో చెట్టు కిందే మనకి చిన్న టెంపుల్ లా కూడా పెట్టారు. ఇప్పుడే కనుక్కున్నాను, మనం 3rd ప్లాట్ఫామ్ మీద అయితే దిగాము. ఇక్కడ 3rd ప్లాట్ఫామ్ మీద చివరి వరకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి బస్ స్టాండ్ లాగా వస్తుందంట. అక్కడ నుండి ఇషా ఫౌండేషన్కి బస్సులు అయితే ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ ఎవ్రీ 20 minutesకి. బస్ నెంబర్ 14D ఎక్కాలంట. వెళ్దాం. మనమైతే ప్లాట్ఫామ్ ఎండ్కి అయితే వచ్చేసాము, చూస్తున్నారు కదా. ఇలా ఎండ్కి వచ్చేసి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకుంటే మీకు మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ నుండి బస్సులు అయితే ఉంటాయి. వెళ్దాం. ఇక్కడ కూడా బయటికి రాగానే రైల్ ఎక్స్ప్రెస్ ఫుడ్ రెస్టారెంట్ అయితే ఉంది. సో మెయిన్ రోడ్ ఇది. లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్ వ్యూ. ఇదేదో బ్యాంక్ హెడ్ ఆఫీస్, సిడిసిసి బ్యాంక్. సో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వ్యూ అనమాట ఇది. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న ఆర్ఎస్ హోటల్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి బస్ తీసుకొని ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తాము. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది. దీని ముందే మనకి బస్ స్టాప్ ఉందన్నమాట. ఇక్కడ 14D బస్ నెంబర్ ఎక్కితే డైరెక్ట్గా ఇషా ఫౌండేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఎస్బీఐ ముందు బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఇంకొక బస్ స్టాండ్ ఉంది. సో ఈ బస్ స్టాండ్ దగ్గర మనకి 14D బస్సెస్ అయితే ఆగుతాయంట. ఇలా. సో అదిగోండి, అది రైల్వే స్టేషన్. అటు సైడ్ వెళ్తుంది అనమాట ఇషా ఫౌండేషన్కి వెళ్ళే బస్సెస్. బస్సు అయితే ఎక్కేసాం ఇప్పుడే. ఇషా ఫౌండేషన్కి 6 members-కి 300 rupees తీసుకున్నారు, అంటే పర్ హెడ్ 50 rupees అనమాట. సో ఆల్మోస్ట్ బస్ జర్నీ టైం వచ్చేసి 40 minutes పడుతుంది అన్నారు. బస్ స్టాండ్ దగ్గర చాలామంది ఆటో వాళ్ళు అయితే ఉన్నారండి. వాళ్ళు 250 rupees ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇషా ఫౌండేషన్ వరకు. అదేంటంటే పర్ పర్సన్ 250 అనమాట. ఇక్కడ బస్ అయితే 50 rupees పడుతుంది. ఆల్మోస్ట్ కోయంబత్తూర్ బయటకి అయితే వచ్చేసాము. మనకి బయటకు వచ్చే కొద్దీ ఇక్కడ కొబ్బరి చెట్లు, ఫుల్ గ్రీనరీ అయితే బాగుంది. మెయిన్ హైవే మీద నుంచి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 2-3 kilometers ఉంటుందంట ఇషా ఫౌండేషన్. సో కంప్లీట్గా గ్రీనరీగా అయితే ఉంది ఈ రోడ్.
వచ్చేసాం ఇషా ఫౌండేషన్కి అయితే. వావ్, సూపర్ ఎక్సైటెడ్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. బస్సెస్ ఇక్కడి నుంచి లోపలికి కూడా వెళ్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది స్టార్టింగ్ లో, పైన శివలింగం. సో లోపల నుంచి బస్సెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ మన బస్సు కూడా లోపల వరకు వెళ్తుంది. ఓ ఇక్కడే వచ్చి వంటలు కూడా చేసుకొని భోజనం చేస్తున్నారు చాలా మంది. ఓం నమ శివాయ. ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది మనకి ఇప్పుడు. సూపర్ ఎక్సైటెడ్. అదిగోండి ఆదియోగి స్టాచ్యూ. ఈ చెట్టు వెనకాలే ఉంది శివుడు. బస్సు ఇప్పుడు వెనకాల తిప్పితే మనం చూడొచ్చు. ఓం నమ శివాయ. మీరు కనుక ఆటోలో వస్తే మీకు స్టార్టింగ్ ఒక పాయింట్ చూపించాను కదండి, కేవలం అక్కడి వరకే మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ అండ్ మీ ఓన్ వెహికల్స్ మాత్రమే లోపలికి అయితే రాగలవు. అండ్ ఇక్కడ లోకల్గా ఉండే చుట్టుపక్కల వాళ్ళు, కోయంబత్తూరు వాళ్ళు మ్యాక్సిమం 1 డే విజిట్ కోసం అయితే వస్తూ ఉంటారు ఇషాకి, ఆదియోగి స్టాచ్యూ చూడటానికి అండ్ ఈవినింగ్ జరిగే లెజర్ షో చూడటానికి. మేమైతే ఇషా ఫౌండేషన్ లోపల రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి 2 nights and 3 daysకి. మెయిన్ ఇషా ఫౌండేషన్ లోపల చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.